జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. రూపం రూపాయి శాశ్వతం కాదు. చక్కని బంధం, స్వచ్ఛమైన స్నేహం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 13, 2025 మంగళవారం. తిథి పాడ్యమి రాత్రి 12:35 వరకు. తదుపరి విదియ. నక్షత్రం విశాఖ ఉదయం 9:09 వరకు. తదుపరి అనురాధ. యోగము వరియాన ఉదయం 5:53 వరకు. తదుపరి పరిగ. కరణం బాలవ ఉదయం 11:32 వరకు. తదుపరి కౌలవ రాత్రి 12:35 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:37. సూర్యాస్తమయం సాయంత్రం 6:30. చంద్రోదయం రాత్రి 7:11. చంద్రాస్తమయం ఉదయం 5:43. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:54 వరకు. యమగండం ఉదయం 8:51 నుండి 10:27 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 9:04 వరకు. తిరిగి రాత్రి 10:57 నుండి 11:41 వరకు. వర్జము మధ్యాహ్నం 1:35 నుండి 3:22 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 12:14 నుండి 2:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:53 వరకు. శుభ గడియలు సాయంత్రం 5 గంటల నుండి 6:31 వరకు. మే 13 మంగళవారం. ఈ రోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. మహాభారతంలో చివరి పర్వం స్వర్గారోహణ పర్వం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. మహాభారతంలో తిక్కన గారు ఎన్ని పర్వాలు వ్రాసారు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. శ్రీ నారద జయంతి 1952 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది. 1962 సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పదవిని స్వీకరించారు. భారత నవల రచయిత ఆర్కే నారాయణ్ గారి వర్ధంతి. మలేరియా వ్యాధి కారకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ గారి జయంతి. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 13 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి వృద్ధి ఉంటుంది. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు.
మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. సింహరాశి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. కన్యా రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. తులారాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి రాబడి ఉంటుంది. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి లాభం ఉంటుంది. కుంభరాశి ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. మీన రాశి మంచి జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.